నమస్తే అండి. నేను డాక్టర్ బలగ రేవంత్. మీ రివైవ్ ప్లస్ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్‌ని. ఈరోజు మనం తరచుగా అందరూ అడిగే క్వెషన్ ఒకటి గురించి మాట్లాడుకుందాము. కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్. అసలు సర్జరీ అవసరమా? దానికి లేక సర్జరీ లేకుండా ఏమైనా ఇంకా వేరే మార్గాలతోటి ఏమైనా మనకి దాన్ని సాల్వ్ చేసే విధానం ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నీ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు చేస్తారు? ఇది ఏ కండిషన్‌కి చేస్తారు అంటే మోకాళ్ళు అరిగిపోవడం, అంటే జాయింట్‌లో ప్లేస్ ఉంటుంది. మోకాలు తొడ ఎముకకి మన కాళ్ళ ఎముకకి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ తగ్గిపోయింది. దానివల్ల నొప్పులొస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఆ ఫైనల్ ఆప్షన్ కింద నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేస్తూ ఉంటాము. ఇది అనేది ఒక మోకాళ్ళు అంత చివరి దశకి వెళ్ళడం అనేది ఒకేసారి జరగదు. కొంచెం నిదానంగా స్టేజ్ బై స్టేజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది మనకి. సో, మనకు ఏ స్టేజ్‌లో ఉంది అనే దాన్ని బట్టి ఆ అరుగుదల మనకి ఎంత ఇబ్బంది కలిగిస్తుంది అనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకొని ఏ డాక్టర్ గూడా మనకి సర్జరీ అనేది ఫస్టే చెప్పరు. లాస్ట్ ఆప్షన్ కిందే చెప్తారు ఎప్పుడైనా సరే. మరి ఈ సర్జరీకి ముందు మనం చేసే విధానాలు ఏముంటాయి? ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. మనకి ఒకసారి మోకాళ్ళు అరిగాయి అని డాక్టర్స్ చెప్పారు, లేదా మనకి తెలిసింది అనుకుంటే, మనం మళ్ళీ మునుపటిలాగా మనం వయసులో ఉన్నప్పుడు ఎట్లయితే మోకాళ్ళున్నాయో అట్లా మార్చడానికనేది అవ్వదండి. ఒకసారి అరిగిన మోకాలు అరిగినట్టే ఉంటుంది. మనం ఇప్పుడు కొన్ని చేసే ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఏంటిది అంటే దాన్ని స్లో చేయడానికి లేదా కొంచెం ప్రొలాంగ్ చేయడానికి మనకి సర్జరీ లేకుండా అనే దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మనకి మెయిన్‌గా మనము ఒకవేళ సర్జరీ స్టార్టింగ్ స్టేజెస్‌లోనే మనం డాక్టర్ దగ్గరికి వచ్చి మనం తెలుసుకుంటే, మనం అప్పుడు యాక్టివిటీ మోడిఫికేషన్ అంటాము. అంటే మనం ఎక్కువ మెట్లెక్కడం, దిగడం గానీ, లేకపోతే కింద కాళ్ళు మడుచుకొని కూర్చోవడం గానీ, ఇట్లాంటివి తగ్గించాల్సి ఉంటుంది. టాయిలెట్ అనేది వెస్టర్న్ కమోడ్ వాడితే బెటర్ ఉంటుంది. ఇంకొకటి వెయిట్ లాస్ అండి. ఒకవేళ మీరు బరువు ఎక్కువ ఉన్నారు అంటే, మీరు కొన్ని కేజెస్ బరువు తగ్గినా సరే, మీకు మోకాళ్ళ మీద పడే లోడ్ అనేది బాగా తక్కువ అవుతూ ఉంటుంది. సో, దానివల్ల మీకు చాలా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. మీరు వెయిట్ తగ్గాలంటే 20, 30 కేజెస్ కాదు. 2, 3 కేజెస్ తగ్గినా గూడా మీకు చాలా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మోకాళ్ళ నొప్పుల మీద. ఇంకొకటి మెయిన్‌గా చెప్పాల్సింది ఏంటిది అంటే ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజెస్, వాకింగ్ అన్నమాట. వాకింగ్ అనే మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి, కీళ్ళు అరుగుతున్నాయి అని జెప్పేసి ఇంకా వాకింగ్ చేయకూడదు అనుకుంటారు. వాకింగ్ చేయడం మానేస్తారు. కానీ అలా కాదు. ఒకసారి మోకాళ్ళు అరుగుతున్నా సరే మన వల్ల ఎంత అయితే అంత మేబీ 20 మినిట్స్ అయితే 20 మినిట్స్ అయినా పర్లేదు. వాకింగ్ చేస్తే బెటర్ ఉంటుంది. ఎలా అంటే ఫ్లాట్ సర్ఫేస్ మీద వాకింగ్‌కెళ్తే మంచిదండి మీరు. ఊరికే స్లోపు, ర్యాంప్ కాకుండా లేదా మెట్లెక్కడం, దిగడము అది ఎక్సర్‌సైజ్ లాగా అనుకోకుండా రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తూ ఉంటే బోన్స్ అనేవి వాటి స్ట్రెంత్ కోల్పోవు. మజిల్స్ కూడా వాటి బలాన్ని కోల్పోవు. మనం ఎప్పుడైతే వాకింగ్ చేయమో, యాక్టివిటీస్ ఏం లేకుండా ఉంటామో మెల్లమెల్లగా బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. మజిల్స్ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. దాని తర్వాత మీకు మళ్ళీ సర్జరీ చేసినా కూడా రికవరీ అందరిలా తొందరగా కాకుండా కొంచెం డిలే అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ఎక్సర్‌సైజ్, ఫిజియోథెరపీ మన మోకాలు చుట్టూ మజిల్స్ మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గర కలిసినా లేదా ఒక ఆర్థోపెడిక్ సర్జన్‌ని కలిసినా వాళ్ళు మీకు ఎక్సర్‌సైజెస్ అనేవి చెప్తారు ఏమేమి చేయాలి అనేవి. మన మోకాలు చుట్టూ మజిల్స్ అనేవి కండరాలు అనేవి గట్టిపడడానికి కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అవి చేస్తూ ఉంటే మనకి జాయింట్ మీద అంత లోడ్ పడదు. సో, మీకు మంచి ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసి మీరు ఎట్లా అంటే ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ, వెయిట్ లాస్, యాక్టివిటీ మోడిఫికేషన్, మనకి నొప్పులొచ్చినప్పుడు కొంచెం నొప్పుల టాబ్లెట్ ఏసుకోవడము, వీటన్నిటి వల్ల మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. కానీ ఇవి చేయడం వల్ల మళ్ళీ మోకాలనేది మళ్ళీ మునుపటిలాగా అయిపోతుంది, మొత్తం అరుగుదలంతా మాయమైపోతుంది అన్నట్టయితే ఉండదు. సో, ఇవన్నీ డిలే చేయడమే. మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ అయితే వస్తుంది. మళ్ళీ ఇంకోటి విషయం, కొంతమంది అక్కడ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు మోకాల్లో అంటారు. ఇంజెక్షన్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయండి. ఇప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్ గానీ, పీఆర్పీ గానీ, విస్కో సప్లిమెంటేషన్ అంటాం, హైల్యూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని, ఇవి కామన్‌గా వింటూ ఉంటారు. ఈ మధ్య కొత్త కాలంగా స్టెమ్ సెల్స్ అని అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము. మనకి స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వము. అది ఓన్లీ స్టార్టింగ్ స్టేజెస్‌లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్థరైటిస్‌లో పనిచేస్తూ ఉంటుంది. అది గూడా మనకి ఇంక అదేసుకుంటే మొత్తం జబ్బు మాయమైపోయింది, మోకాళ్ళ అరుగుదల తగ్గిపోయింది అన్నట్టు ఉండదు. కేవలం నొప్పి తగ్గిస్తది. అది గూడా మేబీ 3 మంత్స్, 6 మంత్స్ అట్లా తగ్గిస్తూ ఉంటుంది. కానీ ఊరికే ఇవ్వడం గూడా మంచిది గాదు అది. ఎప్పుడో ఒకసారి నొప్పి బాగా ఎక్కువుంది, స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉంది అంటే ఒకసారి ట్రై చేయడానికైతే ఉంటుంది. ఇంకోటి విస్కో సప్లిమెంటేషన్ ఇంజెక్షన్ అంటాము. అంటే హైల్యూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్. ఇది లోపల
గుజ్జుని రీప్లేస్ చేస్తున్నట్టు ఇంజెక్షన్ అన్నమాట. దీనికి కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎట్లా అంటే మీరు చేసుకున్న తర్వాత మీకు 6 మంత్స్ టు 1 ఇయర్ మీకు కొంచెం నొప్పి తక్కువ అవ్వడం ఇవన్నీ మంచిగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా వచ్చేసి పీఆర్పీ ఇంజెక్షన్ అంటూ ఉంటారు. ఈ మధ్య బాగా వింటూ ఉన్నాము. పీఆర్పీ అనేది ఇంకా మనకి ఇది కూడా స్టార్టింగ్ స్టేజెస్‌లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్థరైటిస్‌లో ఉన్నప్పుడు ఇస్తే కొంచెం రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఇది ఇస్తే తగ్గుతుంది నొప్పి లేతే అరుగుదల అనేది మాయమైపోతుంది అన్నట్టయితే ఏం లేదండి. ఇది ఇంకా రీసెర్చ్ స్టేజ్‌లోనే ఉంది. ఇంకా కొన్ని స్టెమ్ సెల్ అని వచ్చింది గానీ అది ఇంకా దాంతో అంత ఎఫిషియన్సీ ఏం లేదు. ఇంకా ఓజోన్ థెరపీ అని లేదా ఇవన్నీ ఉన్నాయి. వీటికి గూడా మనకి అంత ఉన్నాయి గానీ మనం దాంతో పెద్దగా ట్రీట్‌మెంట్ లాగా వాడము ఇవన్నీ. ఇంకా మీకేమైనా వేరే డౌట్స్ గానీ ఇంకా అట్లా ఏమైనా ఉంటే ఈ హాస్పిటల్ రివైవ్ ప్లస్ హాస్పిటల్‌లో ఎప్పుడైనా వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. మీకు దీని గురించి పూర్తిగా మళ్ళీ చెప్తాను. సర్జరీ ఎప్పుడు అవసరము ఏంటి అనే విషయం మీద ఇంకో వీడియో చేద్దాం. ఇది ఓన్లీ కేవలం మనకి సర్జరీ కాకుండా ఇంకా వేరే విధానాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడానికే. సర్జరీ ఎప్పుడు చేయాలి? ఏ టైంలో చేస్తే కరెక్ట్ ఉంటుంది? ఎట్లాంటి ఇంప్లాంట్స్ వాడతాం? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం.